కువైట్లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కువైట్లోని ఫాహిల్లో ఒక నివాసంలో ఇనుప తలుపులు నిర్మించిన గదిలో 25 మందిని బంధించి అక్రమంగా వాళ్ళతో వెట్టిచాకిరీ చేస్తున్న ఒక ముఠాను కువైట్ సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్. ఇంకా వివరాల్లోకి వెళ్తే, కువైట్లోని ఫాహిల్ ప్రాంతంలో అత్యంత దారుణంగా సాగుతున్న మానవ అక్రమ రవాణా ముఠాను కువైట్ సిఐడి అధికారులు అరెస్టు చేయడం జరిగింది. బ్లాక్ డెన్ ఆఫ్ ఫాహిల్ అని పిలువబడే ఒక రహస్య కేంద్రాన్ని సిఐడి అధికారులు ముట్టడించి తనిఖీలు నిర్వహించి అక్కడ బందీలుగా ఉన్న 25 మందిని రక్షించడం జరిగింది. తనిఖీల్లో రక్షించబడిన వారిలో 19 మంది మహిళా గృహ కార్మికులు, 6 మంది పురుషులు ఉన్నారు. వీరిలో ఒక మహిళ ఏకంగా 2014 నుండి వీళ్ళ నిర్బంధంలో ఉండి బలవంతంగా వెట్టిచాకిరీ చేస్తుంది. పారిపోయి వచ్చిన గృహ కార్మికులకి ఆశ్రయం కల్పిస్తాం, రక్షణ కల్పిస్తాం అని చెప్పి ఈ ముఠా వాళ్ళను ఇనుప తలుపునున్న గదిలో బంధించి వాళ్ళతో బలవంతంగా వెట్టిచాకిరీ చేస్తున్నారు. మాట వినని ఆడవాళ్లను బలవంతంగా తప్పుడు పని చేసి వీడియో రికార్డ్ చేసి వాళ్ళ బంధువులకు పంపిస్తామని చెప్పి బెదిరించి వాళ్ళను వెట్టిచాకిరీలోకి నెట్టుతున్నారు. ఈ దందాను నడుపుతున్న 6 ఏషియా దేశానికి చెందిన వారిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో 4 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. ప్రస్తుతం ఈ నిందితులందరినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి తరలించడం జరిగింది. ఇక వీరి మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిఐడి అధికారులు తెలిపారు. కువైట్లో మానవ అక్రమ రవాణాను అంతం చేసే దిశగా కువైట్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని సిఐడి అధికారులు తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లో పెట్టుకొని ఇక మన తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.